హాయ్ హలో అండి. సో ఈరోజు ఒక విషయము మీకు నేను చెప్పాలనుకున్నాను. సో వీడియోలో మీరు చూస్తూ ఉండొచ్చు. గత ఆగస్టు 15th రోజు ఒక దైవ సేవకులాగా పరిచర్య చేసిన వ్యక్తి గంటెల ప్రకాష్ గారు చనిపోయారని తెలిసింది. సో ఆయన గురించి నాకు అంతగా తెలియదు, కానీ ఆయన వీడియోస్, స్క్రిప్ట్స్, షార్ట్స్ అవి చూస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. తన ఉన్న ప్రాయంలోనే కిడ్నీస్ ఖరాబ్ అయిపోయినాయి, కానీ దేవుని కృప వలన ఆయన ఇన్ని సంవత్సరాలు బ్రతికాడు. ఆయన అడిగాడు, ప్రభా నువ్వు నా కోసం ప్రాణం ఇచ్చావు, నీకు నేను ఏమి ఇవ్వగలను? సో నీకు ఇష్టమైతే అది బాగు చేయలేకపోతే నాకు అవసరం లేదు అని అది అడిగాడు. ఎంత సాక్రిఫైస్ చేసుకున్నాడు అసలు. దేవునికి అసాధ్యమనేది ఏది లేదు. అది నయం చేసేవాడు. కానీ తను ఆ మాటకి దేవుడు కృప చేత ఆయన బాగా అది ఆ గాయం అట్లానే ఉండి కూడా సో లోపట బయటికి సంతోషంగా తన లైఫ్ ఇన్ని సంవత్సరాలు లీడ్ చేసుకుంటూ వచ్చాడు. ఆయన సాక్ష్యం చెప్పాడు ఆయన చక్కగా, కృప చేత బ్రతకగలము అని. ఎస్ నిజం. అన్ని అవయవాలు బాగున్నా బాగలేకపోయినా మనం బ్రతికేది ఈ లోకంలో ఆయన కృప వలనే బ్రతకగలం. ఎస్ సజీవ లెక్కలో ఉన్నామంటే ఆయన ఉచితమైన కృప. బ్రతకడము ఆయన కృప వలనే మనం బ్రతుకుతాం. నాకు చాలా ఎంత అసలు దేవుని వాక్యం ఆయనలో ఎంత ఇముడ్చుకున్నాడు, ఆయన వాక్యానుసారంగా ఎలా జీవించాడు అని దేవుడు చక్కగా తన ద్వారా రుజుపరుచుకుంటూ వచ్చాడు. అసలు నేను ఆయన చనిపోయాడని నాకు తెలియకపోయినాను. ఆయన గురించి వీడియోస్ విన్నాక నాకు కొంచెం బాధ అనిపించింది. సో దేవుడు ఏది చేసినా అది మన జీవితంలో మేలే చేస్తాడట, మనకు తెలియదు. ఆయన ద్వారా ఇన్ని సంవత్సరాలు ఆ విధంగా మహిమ పొందాడు. తన వైఫ్ నిజంగా దేవుడు నా కుమారులు, కూతుళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు కూడా లేరు. ఒక భార్య ఒక్కతే మిగిలిపోయింది. ఆదరించే దేవుడు తప్ప ఈ లోకంలో ఎవరు ఆదరించలేదు. సో ఇది నా ప్రగాఢమైన సంతాపం. వారికి నేను వారి కుటుంబం కోసం, వారి భార్య కోసం నేను ప్రార్థన చేస్తాను. దేవుడి సాక్ష్యాన్ని దీవించునుగాక.